బీజేపీ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కవిత ఇష్యూ అనేది కేసీఆర్ ఫ్యామిలీ పంచాయతీ అన్నారు. ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చి రోడ్డున పడ్డారని చెప్పారు. రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందాన్ని ఎమ్మెల్సీ కవిత బయటకి తీశారని చెప్పారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి ఇంకా యువమోర్చా నాయకుడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కుటుంబంలో కుంపటది మాకు తెలిసి ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చి రోడ్డున పడ్డారు. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇవాళ కవిత ఎపిసోడే కాదు చాలా సందర్భాలు చెప్పాను. భవిష్యత్తులో రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇలా కవిత వెల్లడించే కొన్ని విషయాలు వాస్తవాలు. బీజేపీ పార్టీతో వారుకున్న లోపాయిక ఒప్పందాలు వారు బయట చేశారు. రాజాసింగ్ కొన్ని ప్రశ్నలు స్పందించినారు. వీటన్నిటి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకత్వం అటు బీజేపీ నాయకత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా ఇంకొక యువమోర్చా నాయకులుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఉంది, అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ. బీఆర్ఎస్ పార్టీ దోచుకుంది. మీరు 10 ఏళ్ళు కేంద్ర అధికారులు ఉండి కూడా దాన్ని ఆపలేకపోయినారు. ఊరికే స్టేట్మెంట్లు ఇస్తుపోయారు, ఏటీఎంలని. ఎప్పుడు చర్యలు తీసుకోలే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కమిషన్ వేసింది, చర్యలు కూరుకుంటా ఉన్నాం. మీరు లోపాయకారిక ఒప్పందంలో ఉండి ప్రజాధనాన్ని దూటి చేసిన వాస్తవం కాదా? బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు రాజాసింగ్ మీకు వేసిన ప్రశ్నలు ఫస్ట్ జవాబు చెప్పండి, ఆ తర్వాత